అలాగే నమస్కారం. 9 మంది పోలీసులకి ఉరిశిక్ష విధించింది హైకోర్టు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం జరిగింది అన్న విషయం మీకు తెలియజేస్తాను. కరోనా టైంలో 2020లో కొంతమంది పోలీసులు వెరిఫై చేస్తున్నారు, ఎక్కడెక్కడైనా షాపులు ఇప్పారా, లేకపోతే ఎవరైనా రోడ్ల మీద తిరుగుతున్నారా, కరోనా తాలూకా నియమ నిబంధనలను వ్యతిరేకిస్తున్నారా అని చెప్పి. ఒక ఆయన ఏం చేశాడు, పొరపాటున మొబైల్ షాప్ అనమాట, అతను ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తే వాళ్ళ కొడుకును కూడా కొడుకు వచ్చాడు. మా నాన్నగారిని అరెస్ట్ చేశారు వదిలేయమని చెప్పడానికి. ఆయన కొడుకుని కూడా చిత్రహింసలు పెట్టి కొట్టి చిత్రహింసలు పెడితే వాళ్ళిద్దరూ చనిపోయారు పోలీస్ స్టేషన్లోనే. చనిపోయినంతగా కొట్టారనమాట. ఆయన పేరు జయరాజు, కులాంకి అనేటువంటి పట్టణానికి చెందిన వాళ్ళు. ఆయన కొడుకు పేరు బెనిక్స్. వీళ్ళిద్దరినీ కూడా తీవ్రంగా కొట్టడం వల్ల పోలీసు చనిపోవడం వల్ల ఇప్పుడు సంచలనం అయింది ఆ కేసు 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మదురై బెంచ్ అంటారు. హైకోర్టు మద్రాసులో ఉన్నప్పటికీ ఒక బెంచ్ని మదురైలో ఏర్పాటు చేశారు. ఆ హైకోర్టు బెంచ్ ఏం చేసిందంటే ఈ 9 మంది పోలీసులకి ఉరిశిక్ష విధించింది. పోలీసులకు ఉరిశిక్ష విధించడంతో పాటుగా ₹1,00,000 ఫైన్ కూడా వేసి, అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీధరు, సబ్ ఇన్స్పెక్టర్ రఘు గణేషు, బాలకృష్ణలతో పాటుగా 6 పోలీస్ కానిస్టేబుల్కి ఉరిశిక్ష విధించింది. మొత్తం 9 మంది. తర్వాత ఏంటంటే పోలీసులే ఎంత దారుణంగా వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పారు. తర్వాత సిబిఐ ఏం చేసిందంటే కీలక సాక్ష్యాలు, ఫోరెన్సిక్ రిపోర్ట్లు అన్నీ కూడా సేకరించి సమగ్ర నివేదిక ఇచ్చింది హైకోర్టుకి. దానివల్ల ఈ శిక్ష పడింది. వారికి ఖచ్చితంగా అది అమలు చేయాలి. ఉరిశిక్ష విధించమని హైకోర్టు చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు అపీల్ చేయడం, వీళ్ళు బెయిల్ మీద మళ్ళీ రావడం, లేదంటే హైకోర్టు మళ్ళీ వాళ్ళకి జాబులు ఇచ్చేయడం, జాబులు లేకపోయినా జీతాలు ఇవ్వమని చెప్పడం, ఇలాంటివి చేయకుండా ఉరిశిక్ష పడింది కాబట్టి వాళ్ళకి బెయిల్ ఇవ్వము. సుప్రీంకోర్టులో ఎన్ని సంవత్సరాలు సాగినా అన్ని సంవత్సరాలు జైల్లో ఉండవలసిందే. తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి బెనిఫిట్ అందించకూడదు. తర్వాత ఇప్పుడు వరకు పొందిన జీతం ఏదైతే ఉందో అదంతా వెనక తీసుకోవాలి. వాళ్ళు లోన్ మీద కొన్న ఇల్లులు, కార్లు అన్నీ వెనక తీసుకోవాలి. అవసరమైతే వాళ్ళ పిల్లలు చదువుకున్న సర్టిఫికెట్లు కూడా క్యాన్సిల్ చేయాలి. అలాగే తీవ్రమైన శిక్షలు ఉంటేనే కానీ భయం కాదు. రోడ్డు మీద ఇల్లు వాళ్ళందరినీ కొడుతున్నారు. పెద్ద చిన్న గౌరవం ఏమీ లేదు. డబ్బులు కలెక్ట్ చేయడం, కొట్టడం ఇవన్నీ ఎక్కువైపోయి దేశం మొత్తం మీద డిపార్ట్మెంట్కి బ్యాడ్ తెచ్చే వాళ్ళు ఒక 20% మందే ఉంటారు. అందరూ ఉండరు చెడ్డోళ్ళు. ఆ 20% మంది వల్ల మొత్తం డిపార్ట్మెంట్కి చెడ్డ అవుతుంది. ఎందుకు డిపార్ట్మెంట్ మీద, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎక్కువ శ్రద్ధ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, జ్యుడిషియరీ ఇవి చాలా ప్రధానమైనటువంటివి. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దెబ్బతింటే ఇంకా పూర్తిగా లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది. జ్యుడిషియరీ మంది వీక్ జ్యుడిషియరీ అంటారు. ఇండియన్ జ్యుడిషియరీని పెద్ద గొప్పగా ఏం చెప్పరు. దాంతోపాటుగా కానీ ఈ పోలీస్ వ్యవస్థ, జ్యుడిషియరీ వ్యవస్థ రెండూ కానీ వీక్ అయిపోతే సమాజమే పూర్తిగా పాడైపోయి ఇంటర్నల్ గొడవలు అంటే సివిల్ డిస్ప్యూట్స్ అనేవి పెరిగిపోతుంటాయి. సివిల్ డిస్ప్యూట్స్ అంటే భూమి కాదు, సివిల్ వార్ అంటారు. అంటే మనలో మనం కొట్టుకోవడం అనేటువంటిది పెరిగిపోతుంది. అవి నివారించాలంటే ఖచ్చితంగా 9 మందిని ఉరి తీయాలి. అలాగే ఏ పోలీస్ అన్నా సరే రికార్డ్ చేయబడితే, కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా సస్పెండ్ చేసి వాళ్ళకి జీతం అంతా వెనక తీసుకొని కఠినమైన శిక్షలు ఇస్తే మంచి లా అండ్ ఆర్డర్ అనేటువంటిది మెయిన్ అవుతుంది. ప్రధాన కారణం రాజకీయ నాయకులు పోలీసులను ఉపయోగించుకున్నంత కాలం ఆ వ్యవస్థను ఎవరూ బాగు చేయలేరు. జై హింద్, భారత మాతాకి జై.